ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు పుష్యమాసంలో తమ ఆరాధ్య దైవాలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడమే కాకుండా జాతరలు ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో కామ్దేవుని జాతర ఒకటి. ఆదివాసీ గిరిజనుల్లోని తొడసం వంశస్థుల ఆరాధ్య దైవం ఈ కామ్దేవుడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో ఈ కామ్దేవుని ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం పుష్యమాసంలో ఘనంగా జాతరను నిర్వహిస్తారు. తొడసం వంశీయుల మహాపూజతో ఈ జాతర ఉత్సవం ప్రారంభమవుతుంది. దశాబ్దాల నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజున సంప్రదాయ పద్ధతిలో కామ్దేవునికి మహాపూజ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఈ ఏడు కూడా పౌర్ణమి రోజున సంప్రదాయబద్ధంగా కామ్దేవునికి మహాపూజ నిర్వహించారు. తొడసం వంశ ఆడపడుచు ఉపవాసాలతో దేవుని వాకిట్లో కూర్చొని ఇంట్లో తయారు చేసిన నువ్వుల నూనెను తాగడం ఇక్కడ మరో ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ప్రకారం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన తొడసం వంశస్థుల ఆడపడుచు సుర్పం సక్రుబాయి 2 కిలోల నువ్వుల నూనె తాగి మొక్కును తీర్చుకున్నారు. దేవునికి నైవేద్యం పెట్టేందుకు నెల రోజుల ముందే ఆదివాసీలు ఇంట్లో నువ్వుల నూనెను తయారు చేస్తారు. అలా తయారు చేసిన నూనెను దేవునికి నైవేద్యంగా సమర్పించేందుకు తీసుకొస్తారు. అలా ప్రతి ఇంటి నుంచి తీసుకొచ్చిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం ఆచారంగా వస్తోంది. ఇలా తొడసం వంశ ఆడపడుచులు 3 ఏళ్లకొకసారి ఒకరు నువ్వుల నూనెను తాగాల్సి ఉంటుందని గిరిజన పెద్దలు చెబుతున్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో మెలగాలని, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకోవడం ఇక్కడ విశేషం. నేను మెస్రం శేఖర్ బాబు, తొడసం వంశునికి అల్లుణ్ణి. ఈ పుష్య అమావాస్య పున్నమి రోజు మహాపూజ నార్నూల్లో జరుగుతుంది. అంటే 2వ తారీఖు నాడు మహాపూజ జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తొడసం వంశులు. అదే కార్యక్రమంలో మేము కూడా అల్లుడుగా కూతుళ్ళగా మేము కూడా పాలు పంచుకుంటాం. చాలా పవిత్రమైన రోజు. ఎందుకనంటే ఈ పృథ్వీలో, ఈ పుణ్యక్షేత్రంలో, ఈ భూమిలో ఎక్కడ లేని ప్రత్యక్ష సాక్షిగా ఖంబేలో మనం చూడొచ్చు. దాదాపుగా మిశ్ర వంశుల ఆడపడుచు దాదాపుగా 3 కిలోల నువ్వుల నూనెను ఒక 20 నిమిషాలను అది తనకు తానే సేకరించడం అనేది ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమము. ఖంబే జాతర నార్వేలో తొడసం వంశుల దగ్గర ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఇది ఆనవాయితీ వస్తున్న కార్యక్రమాన్ని భావితరకు కూడా అందించడానికి తొడసం వంశులు కంకణం కట్టున్నారు. కామ్దేవునికి తొడసం వంశ గిరిజనులు జరిపిన మహాపూజతో జాతర మహోత్సవం మొదలైంది. ఈ జాతర 15 రోజుల పాటు కొనసాగనుంది. ఈ జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుండి కూడా తొడసం వంశ గిరిజనులు తరలి వస్తున్నారు. మహాపూజ అనంతరం నిర్వహించిన దర్బార్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుమూల గూడాల నుండి వచ్చిన గిరిజనులు తమ సమస్యలను అధికారుల ముందుంచారు.